2025 సంవత్సరం మే నెల 4వ రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః చంద్రుడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన ఉన్నంత కాలంలో సుఖపడ్డది ఎప్పుడూ లేనే లేదు. ఆయన జీవితం మొత్తం కష్టమే. కానీ ఆయన ప్రభ ఎట్టా ఉందంటే కృతయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలు వచ్చినా కూడా రాముడి కీర్తి, రాముడు నడిచినట్టు నడవాలి, రాముడు చెప్పినట్లు చేయాలి అనేటువంటి ఆచరణ ఈ రోజుకి ఉంది. కాబట్టి అటువంటి కర్కాటక రాశిలో పుట్టడం చాలా విశేషం. తర్వాత ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, రవి, బుధుడు, గురువు, కుజుడు వీళ్ళు బాగున్నారు. అయితే శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు, రవి బుద్ధుల వల్ల వ్యాపారం, గురువు ఏకాదశంలో ఉన్నాడు, విద్య, మరి విద్యలో పరిపూర్ణత, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం. నిన్నటిదాకా ఉద్యోగం ఉండదు, పోతుందనుకున్న వాళ్ళు కూడా తిరిగి ఉద్యోగంలో నిలబడతారు. 18వ తారీఖు లోపల మీ ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలంటే మీ జాతకం చూపించుకోవాలి. మరి 18వ తారీఖు వచ్చింది అంటే మాత్రం గురువు మారాడు. 15వ తారీఖే, మే నెల 15వ తారీఖే గురువు మారుతాడు. ఈ గురువు మారిన తర్వాత మాత్రం మీ బతుకు ఎట్లా ఉంటుందో చెప్పలేము. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకొని గురువుకి తగిన శాంతి చేయించుకోండి. కుజుడు బాగాలేడు. కుజుడు వల్ల దెబ్బలు తగలటానికి, అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మంచి చెడు మిశ్రమంగా ఉంది. మంచి అంటే విదేశాలకు పోవడానికి మంచి అవకాశం ఉంది. రవి బుధుల వల్ల మరి సిఏ చదివేవాళ్ళు కానీ, ఎంబీఏ చదివేవాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ ఎంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇంత చదువు ఉన్నా కూడా సర్టిఫికెట్ తీసుకొని బయటికి రాగానే ఉద్యోగం రాకపోతే ఇదివరకు ఎంతమంది అవస్థపడుతున్నారో చూడండి. సర్టిఫికెట్ వచ్చింది, ఉద్యోగం మాత్రం రాలే. వెంటనే ఏ కంపెనీ వాళ్ళని పిలిచి ఉద్యోగం ఇస్తే మీకు మంచిది. అది జరగాలి అంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. అందులో నిన్నటిదాకా మార్చి 30 దాకా అష్టమంలో శని ఉన్నాడు. అష్టమం నుంచి శని నవమానికి వచ్చాడు, లక్ష్మీ స్థానంలోకి వచ్చాడు. 100కి 80 వంతులు బాగుంది. 20 వంతులు మీరు సరిదిద్దుకుంటే మంచిది. ఎందుకంటే అంతా బాగుంది. మడిమలో ఏదో కూర్చుకుంది, అడగబెట్టడానికి లేదు. మంచంలోనే కూర్చోవాలి. ఆ మడిమను ఏం చేసుకుంటే మాత్రం ఏ పనైనా చేస్తావు. ఆ మడిమ ఎటువంటిదో మరి మడిమ తిప్పని వాడంటాడు. యుద్ధంలో మడిమ తిప్పని రాదంటారు. ఆ మడిమే ఏదైనా చేస్తుంది. కాబట్టి ఆ మడిమ బాగుండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే బాగుంటుంది. స్వస్తి.